చాగంటి వారు గాని, ఇంకొక పెద్దాయన ఉన్నారు గదా! గరికపాటి గారు. గరికపాటి వారు గాని, ఈ మధ్య అంటే చాలా జనరలైజ్ చేసి వేదాన్ని అంటే ఈ వేదాల్ని, శాస్త్రాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నంతగా మాట్లాడేస్తున్నారు వాళ్ళు. దాన్ని ఎట్లా తీసుకోవాలి గురుగారు వీళ్ళిద్దరిని? వాళ్ళు చెప్పే సందర్భం ఉద్దేశ్యం వచ్చింది గాబట్టి అడుగుతున్నాను. వాళ్ళ ఉద్దేశ్యం ఏదుందో అది మనకి తెలీదు. కానీ వీడియోలు చేసేవాళ్ళు మాత్రం దాన్ని ఎక్కడెక్కడికి కట్ చేయాలో కరెక్ట్‌గా అక్కడే కట్ చేసి జనాలకి తప్పుడు ప్రచారం వచ్చేలా చేస్తున్నారని చెప్పేసి నా ఉద్దేశ్యం. హ్మ్. లేదు వాళ్ళే చెప్పారంటే వాళ్ళు దాన్ని ఒకటా వాళ్ళకి తెలియక చెప్పుండొచ్చు. హ్మ్. లేకపోతే అహంకారంతో మేము ఏది చెప్పినా సరే జనాలు వింటారు అని చెప్పేసి అహంకారంతో అయినా వాళ్ళు చెప్పుండాలి. హ్మ్. ఎందుకనంటే శాస్త్రానికి విరుద్ధంగా ఎళ్ళింది ఏదైనా సరే అధర్మమే. ఆ! వేదాలకి విరుద్ధంగా ఏదెళ్ళినా సరే అది అధర్మమే. ఓకే. వేదాలకు విరుద్ధంగా లేనిది ధర్మం. హ్మ్. ఏదైతే వేదాలకి విరుద్ధంగా వెళ్తుందో అది అధర్మం ఓకే. అని జెప్పేసి స్పష్టంగా జెప్పారు.